నువ్వు చెడిపోవాలి అంటే నిన్ను ఏదీ ఆపదు. అదే నువ్వు బాగుపడాలి అంటే మాత్రం ఎన్నో అడ్డంకులు వస్తాయి. వాటన్నింటిని ఎదుర్కొని నిలబడడమే గెలుపంటే. నీ తోటివారు చెప్పారని ఏ పని అయినా చెయ్యకు. నువ్వు చేసే పని నీకు నచ్చితేనే నువ్వు చెయ్యి. రక్తము చిందించకుండా మనిషిని మానసికంగా హింసించి చంపే ప్రమాదకరమైన ఆయుధం మాట. దానిని మూర్ఖులు వాడిన తర్వాత ఆలోచిస్తారు. తెలివైన వాళ్ళు ఆలోచించి మాట్లాడుతారు. ఎవరికి తగ్గ వాళ్ళు వారికి ఉంటారు. కాకపోతే నాలాంటి వాళ్ళు నీకు దొరకరు, నీలాంటి వాళ్ళు నాకు దొరకరు. అంతే తేడా. మనం ఎంత మంచితనంతో బ్రతుకుతున్నా కూడా మనం చేసే ఒక చిన్న పొరపాటు కోసం ఈ లోకం ఎదురుచూస్తూనే ఉంటుంది. దానిని భూతద్దంలో చూపడం కోసం ప్రయత్నిస్తూనే ఉంటుంది. ఇదే ఈ లోకం నైజం. అవసరం లేని వాళ్ళ గురించి ఆలోచించి ప్రయోజనం లేదు. వాళ్ళు బంధువులైనా స్నేహితులైనా ఎవరైనా సరే. నీ విలువ తెలియని వారితో ఏం మాట్లాడినా, వారికి ఏం చేసినా నీ విలువ తెలియదు. భయంకరమైన మౌనాన్ని ఒక మాట తుడిచేస్తుంది. అనంతమైన దుఃఖాన్ని ఒక చిన్న నవ్వు చెరిపేస్తుంది. జీవితంలో నువ్వు చేసిన తప్పులను నువ్వు వెనకేసుకు వస్తుంటే నీ విజయం నీకు అందకుండా వెనుకకు వెళ్తూ ఉంటుంది. నీ తప్పులను నువ్వు సరిదిద్దుకుంటూ ముందుకు వెళుతుంటే నీ విజయం నీకు ఎదురుగా నీ దగ్గరకు వస్తుంది. ప్రతిసారి పక్కవారి సలహాలు తీసుకుంటూ ఉంటే నీ మనసుకు పనెప్పుడు? నీ మనసుకు కూడా పని చెప్పు. ఏదైనా పని చేస్తుంటేనే అనుభవం వస్తుంది. మనిషికైనా మనసుకైనా. బురద నీటిలోనే తామరాకు పుట్టిన మాలిన్యాన్ని అంటించుకోదు. అక్కడే పుట్టిన కమలానికి ఆ వాసన సైతం అంటదు. ఎంతమందిలో ఉన్న తమ వ్యక్తిత్వాన్ని నిలబెట్టుకుంటూ తమలా ఉండడమే ప్రత్యేకతని సంతరించుకుంటుంది. ఎవరైనా మన ముందు ఎలా ఉన్నారు అన్నది నిజం కాదు, మన వెనకాల ఎలా ఉన్నారన్నదే వారి నిజస్వరూపం. ప్రతి ఒక్కరూ నీ గురించి మాట్లాడడం మొదలు పెడతారు. ఉప్పుని కూరలో వేస్తే రుచి ఇచ్చింది కదా అని పాలల్లో వేస్తే పనికి రాకుండా చేస్తుంది. పదార్థాన్ని బట్టి అవసరము, పనిని బట్టి ప్రాముఖ్యత ఉంటుంది. కనుక నువ్వు ఎంత గొప్పవాడివైనా నీ అవసరం లేని దగ్గర మౌనంగా ఉన్నప్పుడే నీ విలువ పెరుగుతుంది. మీకు వ్యతిరేకంగా మాట్లాడే వారి మాటలను మౌనంగా వినండి. కాలమే వారికి సరైన సమాధానం చెబుతుంది. ఓపిక, సహనం అనేవి బలహీనతలు కావు, అంతర్గతంగా ఉండే శక్తులు. అవి అందరిలోనూ ఉండవు. శాంతంగా ఉంటేనే జీవితంలో మీరు దృఢంగా ఉండగలరు. గుర్తుంచుకోండి. చల్లగా ఉన్నప్పుడు అత్యంత దృఢంగా ఉండే ఇనుము కూడా వేడెక్కితే బలహీనం అయిపోతుంది. ఒక విధంగా సాధ్యం కాకపోతే మరొక విధంగా ప్రయత్నించు, కానీ ప్రయత్నాన్ని మాత్రం వదిలిపెట్టకు. క్షమించడం వల్ల గతం మారిపోకపోవచ్చు, కానీ భవిష్యత్తు మాత్రం తప్పక నీకు అనుకూలంగా మారుతుంది. ఆలోచన లేకుండా గుడ్డిగా తీసుకునే నిర్ణయం కష్టాలకు కారణం అవుతుంది. మేధావితో వాదించి గెలవవచ్చు, కానీ అజ్ఞానితో వాదించి గెలవడం అసాధ్యం. ఒకరిని మనం మోసం చేసి పొందే ఆనందం క్షణికమే అయినా మరొకరి దగ్గర మనం అంతకంటే ఘోరంగా జీవితాంతం బాధపడేలా మోసపోవచ్చు. అందుకే పెద్దలంటారు, తాడిని తన్నేవాడుంటే వాడి తల తన్నేవాడు ఇంకొకడు ఉంటాడు అని. జీవితంలో ఏదైనా సాధించాలి అనుకునే వ్యక్తి ముందుగా తనలోని బలాలను, బలహీనతలను గుర్తించాలి. బేరేజు వేసుకొని నిర్ణయం తీసుకోవాలి. నువ్వు గెలిచే వరకు నీ కథ ఎవ్వరికీ అవసరం లేదు. ఎవరు వినిపించుకోరు కూడా. నీ కథ ఎవరికైనా చెప్పాలన్నా, వినాలన్నా ముందు నువ్వు గెలవాలి. జీవితంలో మంచి రోజులు రావాలంటే కాస్త సమయం పట్టుద్ది. ఆ కాస్త సమయంలోనే మనకు జీవితం అంటే ఏంటో, దాని విలువ ఏంటో తెలుస్తుంది.
సంసారంలో సర్దుకుపోయే మనసు భార్యాభర్తలు ఇద్దరికీ ఉండాలి. ఒక్కరు మాత్రమే ప్రతిదానికి సర్దుకుపోతే ఇంకొకరు ఎప్పుడూ సమస్యగానే మిగిలిపోతారు. ఎంత బాగా బండిని లాగినా గుర్రానికి దెబ్బలు తప్పవు. ఎంత రుచికరమైన పండ్లను ఇచ్చినా చెట్టుకి రాళ్ళ దెబ్బలు తప్పవు. అలాగే ఎంత గొప్పవాడిగా ఎదిగినా నీకు కొందరి విమర్శలు తప్పవు. కష్టసుఖాలు సీజన్ వంటివి. మనకు నచ్చకపోయినా అవి రావాల్సిన టైంకి వస్తాయి, పోవాల్సిన టైంకి పోతాయి. ఓర్చుకోవడం అలవాటు చేసుకోవడమే మన పని. నిన్ను వదిలి వెళ్ళిన వారందరూ నీతో ఉండడానికి అర్హత లేని వాళ్ళు అని గ్రహించు. జీవితంలో కొన్ని జ్ఞాపకాలను మర్చిపోతే గాని బతకలేం. అలాగే కొన్ని గాయాలను గుర్తుంచుకుంటే గాని ఎదగలేము. ఆరోగ్యం లేని జీవితం నీరు లేని నది లాంటిది. చేతి రేఖలు చూసి భవిష్యత్తు చెప్పవచ్చు అనుకుంటే మరి చేతులు లేని వారికి భవిష్యత్తు లేనట్ట. పొలంలో విత్తనం వేయకపోతే గడ్డి పెరుగుతుంది, నేల వృధా అవుతుంది. మనసులో మంచి ఆలోచనలకు చోటు ఇవ్వకుంటే చెడు ఆలోచనలు వృద్ధి చెందుతాయి, జీవితం వృధా అవుతుంది. చీకటిని తిట్టుకుంటూ కూర్చోవడం కంటే ఒక దీపం వెలిగించే ప్రయత్నం చేయడం ఉత్తమం. జీవితంలో ప్రయత్నించి విఫలం కావడానికి ఎంతమాత్రం సిగ్గుపడకు. ఎందుకంటే ఎన్నడూ విఫలం కానివాడు ఎన్నడూ ప్రయత్నించలేదని అర్థం. నీవు ఇష్టపడినా ఇష్టపడకపోయినా నీ జీవితంలో ఇప్పుడున్న పరిస్థితిని నీవు అనుభవించి తీరవలసిందే. అది ఆనందమైన లేదా విషాదమైన. నీ దగ్గర ఉన్నదంతా ఇచ్చేసినా ఇంకా సరిపోలేదు, ఇంకా కావాలి అంటున్నాడు అంటే నువ్వు సహాయం చేసే వ్యక్తి సరైన వాడు కాదని అర్థం. నీకు మర్యాద దొరకని చోట నువ్వు కాలికి వేసే చెప్పులనైనా వదలకు. మిమ్మల్ని నమ్మిన వారికి ఎప్పుడూ అబద్ధం చెప్పకండి. ఎందుకంటే మీరు ఏం చెప్పినా వాళ్ళు నిజమని నమ్ముతారు కాబట్టి. ఇతరుల కష్టాలను తీర్చగలిగే స్తోమత నీకు లేకున్నా ఇతరులకు ధైర్యం చెప్పే మనసు ఉంటే చాలు. కష్టాల్లో ఉన్నవారికి నిజంగా నువ్వే దేవుడు. ప్రయత్నించకుండా చిన్న గెలుపు కూడా సాధ్యం కాదు. ప్రయత్నిస్తే గెలుపు ఎప్పుడూ అసాధ్యం కాదు. బ్రతకడం కోసం రాజీ పడే కన్నా మనకు నచ్చేలా బ్రతకడం కోసం యుద్ధం చేయడమే ఉత్తమం. తెలివైన వారు తమ మనస్సును తాము ఎప్పుడూ అనుసరిస్తారు. ఎందుకంటే మనసు ఎప్పుడూ ఎవరిని మోసం చెయ్యదు కనుక. అవసరం ఉన్నా లేకున్నా ఎప్పుడూ ఒకేలా ఉండు. అవసరం కోసం నటించే బంధాలు ఎప్పటికీ శాశ్వతం కాదు. తప్పుల్ని పదే పదే క్షమిస్తే మరో పెద్ద తప్పుకు దారి తీస్తుంది. నిన్ను మెచ్చుకునే వారందరూ నీవారు, తిట్టేవారందరూ పరాయివారు అనుకోకూడదు. ఏ మెప్పు వెనుక ఏ మోసం ఉందో, ఏ తిట్ల వెనుక ఎంత ప్రేమ ఉందో గ్రహించాలి. మాట అనేది చావాలనుకునే వాళ్ళని కూడా బ్రతికించేలా ఉండాలి కానీ బ్రతికు ఉన్న వాళ్ళని కూడా చంపేలా ఉండకూడదు. విశ్రాంతిగా కూర్చొని క్రమక్రమంగా అభివృద్ధి చెందుతాంలే అని వేచి చూడకండి. లేచి వెంటనే పనిని ప్రారంభించండి. ఓడిపోతాను అనే భయం మనిషిని సగం చంపేస్తుంది. గెలుస్తాననే నమ్మకం లక్ష్యం ఎంత పెద్దది అయినా చివరి వరకు పోరాడేలా చేస్తుంది. బంధానికి బంధుత్వానికి విలువనిచ్చే మనుషులు ఎప్పుడో చచ్చిపోయారు. ఇప్పుడు అంతా డబ్బు ఉంటేనే విలువ. డబ్బు ఎలాంటిది అంటే చేతిలో ఉన్నప్పుడు స్వర్గాన్ని చూపిస్తుంది, చేతిలో లేనప్పుడు నరకాన్ని గుర్తు చేస్తుంది. బాధ నుండి పుట్టే ప్రతి మాట చాలా శక్తివంతమైనది. సరే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఇలాంటి మంచి వీడియోల కోసం మా ఛానల్ని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్కు షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.